ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా వెటరన్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. తమ జట్టు పగ్గాలను రహానే అప్పగించాలని కేకేఆర్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వేలంలో ఆఖరి నిమిషంలో అజింక్య రహానేను కోల్కతా కొనుగోలు చేసినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలి రోజు వేలంలోకి వచ్చిన రహానేను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రోజు వేలంలో ఆఖరి రౌండులో కనీస ధర 1.75 కోట్లకు నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. కాగా కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిద్దరూ గత కొన్ని సీజన్లుగా కోల్కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం రహానే వైపే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేష్ అయ్యర్ను ఏకంగా 23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది. దీంతో అతడికే కేకేఆర్ తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అతడి కెప్టెన్ గా అనుభవం లేనందున కేవలం ఆల్రౌండర్ గానే కొనసాగనున్నట్టు సమాచారం.